హలో ఫ్రెండ్స్, వెల్కమ్. ఈరోజు వీడియోలో మనం తెలుసుకునేది ఏంటంటే ఇన్వెస్టర్స్ కానీ ట్రేడింగ్ చేసే వాళ్ళు కానీ స్టాక్ మార్కెట్లో చేసే బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏంటి ఒకసారి చూద్దాం. ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే ట్రెండ్కి అగెయిన్స్ట్గా పనిచేయడం అనమాట, అంటే ట్రేడ్ చేయడం. ఇది ఎలా ఉంటుందంటే స్టాక్ ఎప్పుడైనా పైకి వెళ్తుంది అనుకోండి, అది చాలా పైకి వెళ్ళిపోయింది అనుకొని దాన్ని సెల్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట పడుతుందని. అదర్వైజ్ ఇంకోటి ఏంటంటే స్టాక్ ఎప్పుడైనా కింద పడింది అనుకోండి, దాన్ని బై చేయడం స్టార్ట్ చేస్తారనమాట. ఇనీషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ ఇది చాలా జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఎక్స్పీరియన్స్డ్ ట్రేడర్స్ కూడా ఇదే చేస్తుంటారు ఒక్కోసారి అనమాట. ఇది చాలా జాగ్రత్తగా దీన్ని మనం సరి చేసుకోవాలన్నమాట మెయిన్. ఎందుకంటే ఎప్పుడు ట్రెండ్గా అగెయిన్స్ట్గా ఎప్పుడు మీరు వర్క్ చేసినా మీకు ప్రాఫిట్ అనేది రాదు. చిన్న చిన్న ప్రాఫిట్లు వస్తాయి, కానీ నెట్లో ఎప్పుడైనా మీరు చూసుకుంటే మీరు కంపల్సరీ లాస్లోనే ఉంటారు. మీరు ఎప్పుడైనా మీరు ఒకసారి చూడండి మీ పోర్ట్ఫోలియోలో అవన్నీ అని తెలుస్తుంది. ట్రెండ్ ఐడెంటిఫైకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎప్పుడైనా మన పిల్లల్ని చూడండి, చిన్నపిల్లల్ని గాలిపటం ఎగరేద్దాం అనుకున్నారనుకోండి, ఫస్ట్ వాళ్ళు చూసేది ఏంటి, గాలి ఎటు వస్తుందో అదే అటు సైడే దాన్ని ఎగరేయాలన్నమాట. అంతేగాని ఆపోజిట్ డైరెక్షన్లో చేస్తే అది అవ్వదు. గాలి ఎటు వేస్తే గాలిపటం అటే వెళ్తుంది అనమాట. సేమ్ ఇలాగే దాని స్టాక్ మార్కెట్లో కూడా మీరు ట్రెండ్ ఐడెంటిఫై చేయాలి. ట్రెండ్ ఎటుంటే అప్ ట్రెండ్ అయితే అప్ ట్రెండ్లోనే చేయాలి, డౌన్ ట్రెండ్ అయితే డౌన్ ట్రెండ్లోనే ట్రేడ్ చేయాలి. ఇది చూసుకోండి మీరు జాగ్రత్తగా. సెకండ్ మిస్టేక్ మనం ఏం చేస్తామంటే క్వాంటిటీ పెంచుకెళ్ళిపోవడం. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఒక స్టాక్ ఏదైనా తీసుకున్నారనుకోండి, తీసుకున్నప్పుడు అది ప్రాఫిట్ ఇవ్వడం స్టార్ట్ చేసింది అనుకోండి, మీరు ఏం చేస్తారు, యుఫోరియాలోకి వచ్చేసి దాన్ని ఎక్కువ క్వాంటిటీ ఇంకా దాని మీద డబ్బులు పెట్టడం చేస్తారనమాట. యాక్చువల్లీ అది ఎప్పుడు అలా చేయకూడదు. ఎందుకంటే మీది ఉన్న క్యాపిటల్ ఎంత ఉందో అదే ప్రకారంగా ట్రేడ్ చేయాలి తప్ప, నా దగ్గర కొంచెం ఇంకా డబ్బులు ఉన్నాయి ఎక్స్ట్రా మనీ తేవడం, అదర్వైజ్ బ్రోకర్ నుంచి లివరేజ్ తీసుకోవడం అవన్నీ చేయకూడదు అనమాట. మన స్తోమత ఎంత ఉందో అంతే, దాని ప్రకారమే మనం క్వాంటిటీ అనేది తీసుకోవాలి. అది ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా సరే. ఎందుకంటే బ్రోకర్ అనేది 5x 6x మీకు లివరేజ్ ఇస్తాడు, కానీ అందులో లాస్ తీసుకునేది మీరు. బ్రోకర్ లాస్ ఎప్పుడు తీసుకోలేదు, డబ్బులు పోయేది మీవే పోతాయి. అందుకని ఎప్పుడు క్వాంటిటీ ఎప్పుడు పెంచొద్దు అనమాట. మీది ఎంత కన్ఫర్మ్ ట్రేడ్ అయినా సరే, మీకు ఎంత అనాలిసిస్ వచ్చినా సరే, మన స్తోమత మించి మనం ఎక్కువ క్వాంటిటీ తీసుకోకూడదు. మన దగ్గర 1 lakh ఉందంటే 1 lakh సంబంధించి తీసుకోవాలి తప్ప దాని మీద లివరేజ్ మాత్రం తీసుకోకూడదు ఎక్కువ. థర్డ్ మిస్టేక్ ఏం చేస్తామంటే స్టాప్ లాస్ అనమాట. ఒకటి స్టాప్ లాస్ పెట్టకపోవడం, రెండు ఏంటంటే రాంగ్ స్టాప్ లాస్ పెట్టడం. రెండు బాధే. స్టాప్ లాస్ పెట్టకపోవడం అనేది అసలు చేయకూడదు. స్టాప్ లాస్ అనేది ఒక ఏరియా ఉండాలి, అదే మిమ్మల్ని కాపాడుతుంది, మీ క్యాపిటల్ వ్యానిష్ అవ్వకుండా అనమాట. రెండు రాంగ్ స్టాప్ లాస్ పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే ఎప్పుడు పెడితే అప్పుడు అది హిట్ అయిపోద్ది. దానివల్ల కూడా ప్రాబ్లం లేదు. హిట్ అయ్యి మళ్ళీ వెంటనే స్టాక్ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళిపోవచ్చు పైకి మళ్ళీ హిట్ అయిన తర్వాత. సో అది మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఎంత అనలిస్టులు చెప్పినా ఎంత కన్ఫర్మ్ ట్రేడ్ అయినా సరే మీకు ఒక లెవెల్ ఉండాలి స్టాప్ లాస్, అది కంపల్సరీ పెట్టాలి. నేను ముందు స్టాప్ లాస్ గురించి ఒక వీడియో చేశాను, ప్లీజ్ అది చూడండి, అర్థమవుతుంది. ఈరోజు వీడియోలో మనం 3 బిగ్గెస్ట్ మిస్టేక్స్ నేర్చుకున్నాం. ఒకటి, ట్రెండ్కి అగెయిన్స్ట్గా ట్రేడ్ చేయడం. సెకండ్ వన్ ఏంటంటే క్వాంటిటీ అనవసరంగా పెంచడం. థర్డ్ వన్ ఏంటంటే స్టాప్ లాస్ రాంగ్ పెట్టడం, అదర్వైజ్ స్టాప్ లాస్ అసలు పెట్టకపోవడం. ఇవన్నీ మీరు కరెక్ట్గా మీ ట్రేడింగ్ ప్లాన్లో మీరు అవన్నీ చూసుకుంటే చాలా వరకు లాసులు తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. కావస్తే మీకు యాసెట్ మీరే రివైండ్ చేసుకుని చూడండి ఎప్పుడైనా. మీ పాస్ట్ ఎక్స్పీరియన్స్లో చూస్తే ఈ 3 మిస్టేకుల్లో ఏదో ఒకటి ఉంటుంది మీకు లాస్ అవ్వడానికి అనమాట. సో ఇది జాగ్రత్తగా కొంచెం చూసుకొని ట్రేడ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేసుకుంటే బెస్ట్ రిజల్ట్స్ మనకి రావచ్చు. థ్యాంక్ యూ.